98 డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ అన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబీఎన్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ మిగిలిపోయినటువంటి అభ్యర్థులతో ఈరోజు జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఆందోళనకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో మరి జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నాం. ఈరోజు 1998 డిఎస్సి మిగిలిపోయినటువంటి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఒక మానవీయ కోణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పరిశీలన చేయాలని కోరుతా ఉన్నాం. మరి గత 3 దశాబ్దాలుగా వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో నాడు చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏర్పాటు చేసినటువంటి శాసనసభ కమిటీకి కూడా 5850 ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయాలని ఆనాడు ఎమ్మెల్సీ కమిటీ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి మరి మిగిలిపోయినటువంటి 1500 మంది అభ్యర్థుల తరపున పాద నమస్కారాలు చేసుకుంటూ కోరుకుంటున్నాం. 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి బడుగు బలహీన వర్గాలకు, రిమైనింగ్ వర్గాలకు న్యాయం చేస్తానని పాదయాత్ర సందర్భంగా తమరు చెప్పి ఉన్నారు. ఆ పాదయాత్ర నిలబెట్టుకోవాలని తమని కోరుకుంటున్నాం. అలాగే 595 పోస్టులు ఏదైతే ఉందో ఓపెన్ మెరిట్ ఇచ్చే విధానాన్ని ప్రస్తుతం మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఓపెన్ మెరిట్లు ఇచ్చినట్లయితే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతారు. కావున 1500 మంది అభ్యర్థులు చివరిగా మిగిలి ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్క అభ్యర్థికి పోస్టింగ్ వచ్చేటట్టుగా ఒక రివ్యూ కమిటీగా నేర్పించి మమ్మల్ని పిలుచుకొని మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఈ పరిష్కార మార్గం అందించాలని, ఇందులో కూడా 1500 మందిలో కూడా మరి దాదాపు 1000 మంది వరకు ఒక 3-4 సంవత్సరాలు రిటైర్ అవుతారు. 500 లేదా 400 మంది మాత్రమే 6-7 సంవత్సరాలు పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా బర్డెన్ లేనటువంటి అంశము, మానవత్వానికి చూపించే అంశం. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు 6500 మంది మేము వెళ్ళాము. అయితే 4534కి గత ప్రభుత్వం అప్రూవల్ అన్నటువంటిది ఇచ్చింది. వాటిలో కూడా 4070 పోస్టులు మాత్రమే ఇచ్చింది. అప్రూవల్ అయినటువంటి పోస్టులు, ఫైనాన్షియల్ అప్రూవల్ అయినటువంటి పోస్టులు 595 ఉన్నాయి అనేసి అసెంబ్లీ ముఖంగా మరి లోకేష్ గారు చెప్పడం అన్నటువంటిది జరిగింది. అవే కాకుండా నాన్ జాయినింగ్ పోస్టులు అన్నటువంటివి 250 ఉన్నాయి. వెరసి మొత్తము 850 పోస్టులు మావి ఉన్నాయి. ఇప్పుడు మిగిలిపోయిన అభ్యర్థులము మేము 1350 మంది మాత్రమే ఉన్నాము. ఈ 1350 మంది కూడా 1 నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిపోయేటువంటి వాళ్ళు. మేము యువగళంలో లోకేష్ గారిని కలిసినప్పుడు రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఉద్యోగం ఇస్తాము అనేసి మాకు మాట ఇచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజు కూడా టీడీపీ ఆఫీస్కి మేము తిరుగుతూనే ఉన్నాము. డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా 2 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, కొంచెం ముతగ్గా మాట్లాడుతున్నా అనుకోవద్దు. ఎవరైతే బిడ్డను కంటారో వారే ఆ బిడ్డను పెంచి పోషించి అతని బాగోగులు చూడాలి. అది జనరల్ ఫిలాసఫీ. ఈ 98 సృష్టికర్త ఎవరు అంటే నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిరక్షించాలి అనుకొని 2014లో మేనిఫెస్టోలో పెట్టి కూడా